మీలో ఎంతమంది శానిటరీ ప్యాడ్స్ షాప్‌లో కొనేటప్పుడు సిగ్గుపడతారు? మీలో ఎంతమంది నేను పీరియడ్స్‌లో ఉన్నాను అని ఫ్రీగా చెప్పగలుగుతారు? ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. మన సొసైటీ అన్నిట్లోనూ ముందుకెళ్తోంది. కానీ ఈ మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్‌లో మాత్రం ఇంకా మనం వెనకబడే ఉన్నాం. ముందుగా గర్ల్స్‌కి మనం నేర్పించాల్సిందేంటంటే ముందు మనం ఫాలో చేయాలి. అది పిల్లలు చూసి నేర్చుకుంటారు. సో, మెన్స్ట్రుయేషన్ అనేది ఒక న్యాచురల్ ఫినామినన్. ఇదేమీ సీక్రెట్ కాదు. మన ఫ్యామిలీలో మనం ఓపెన్‌గా పీరియడ్స్‌లో ఉన్నట్టుగా రివీల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ మెన్స్ట్రువల్ టైమ్‌లో ఏదన్నా ఇష్యూస్ రైజ్ అయితే అది ఫ్రీగా పేరెంట్స్ తోటి ఆర్ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేయగలగాలి. మీకుండే పెయిన్ గానీ ఆర్ డిస్కంఫర్ట్ గానీ, హెవీ ఫ్లో గానీ, కొంతమంది ఇవన్నీ డిస్కస్ చేయక వాళ్ళ హెల్త్ ఇష్యూ కాంప్లికేట్ అయ్యే వరకు బయటపడట్లేదు. అండ్ కొంత డిస్కంఫర్ట్ అనేది కామనే కాబట్టి ఇది కూడా మీరు దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవడము అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంతమంది తగ్గిచ్చేస్తారు. బట్ కంప్లీట్‌గా మానాల్సిన అవసరమే లేదండి. స్పోర్ట్స్‌కి వెళ్ళొచ్చు, గేమ్స్‌కి వెళ్ళొచ్చు. స్కూల్ పిల్లలు, కాలేజెస్ వాళ్ళు అండ్ ఈవెన్ కొంతమంది పీరియడ్స్ వస్తే జాబ్‌కి లీవ్ పెట్టే వాళ్ళని కూడా చూసాం. అది కూడా అవసరం లేదండి. యూ నీడ్ నాట్ టేక్ రెస్ట్ అన్‌లెస్ యూ ఆర్ హెల్తీ. మీరు కంఫర్టబుల్‌గానే ఉంటే మీరు అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని ఆహ్, సూపర్‌స్టిషన్స్ ఏంటంటే మెన్స్ట్రువల్ టైమ్‌లో గెట్ టుగెదర్స్‌కి వెళ్ళకూడదు. ఆర్ కొన్ని టచ్ చేయకూడదు. కొన్ని ఫుడ్స్ తినకూడదు. ఎస్పెషల్లీ పెరుగు, రైస్ ఇంకేవో కొన్ని ఐటెమ్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్ నాకు. అవి తినకూడదట కదా మేడం. అసలు అట్లాంటివేమీ లేవండి. మీరు రెగ్యులర్ డైట్స్ తీసుకోవచ్చు మెన్స్ట్రుయేషన్ టైంలో. అండ్ ఒక చోట మన ఇండియాలోనే ఒక సర్వే కూడా కండక్ట్ చేశారు. దేని గురించంటే మీలో ఎంతమంది పీరియడ్స్ టైంలో మీరు షేమ్‌గా ఫీల్ అవుతున్నారు? ఆర్ అవతల వాళ్ళతోటి మీరేమైనా కామెంట్స్ చేయబడుతున్నారు? అండ్ అసలు ఎంతమందికి మీకు ఆహ్, మెచ్యూర్ అయ్యే టైంకి పూర్తిగా అవగాహన ఉంది. అసలు పీరియడ్స్ అంటే ఏంటి అని. అండ్ ఇలాంటివన్నీ అండ్ శానిటరీ నాప్కిన్స్ కొనేటప్పుడు ఎంతమంది షేమ్‌గా ఫీల్ అవుతున్నారు? దీని మీద సర్వే చేస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ టు డూ అన్నీ బాగా తెలిసిన లేడీస్‌లో కూడా ఇది లాగింగ్ ఉండడం గుర్తించారు ఈ స్టడీలో. సో, తప్పకుండా ఈ విషయాలన్నీ మన పిల్లలతోటి డిస్కస్ చేద్దాం. అండ్ అట్‌లీస్ట్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ అన్నా ఇటువంటి టాబూస్ నుంచి బయటకొచ్చి వాళ్ళు ఒక హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ ఈవెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ థ్యాంక్ యూ.